సంవత్సరాల తరబడి మందలను కాస్తుంటారు అనమాట. వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు, కానీ దూత శుభవార్తను వాళ్ళకి ముందే చెప్పింది అందరికంటే. రండి, చలి కాసుకుందాం, బాగా చల్లగా ఉంది. మంట ఇక్కడ ఉంది కదా, కూర్చోండి కూర్చోండి. అదే చిన్నవాడా పెద్దవాడా, గొర్రెలు జాగ్రత్త చూసుకోండిరా. అటు తోడేలు కానీ ఇటు పులి కానీ వచ్చి మేకలు దున్నాయనుకో మన పని అయిపోతుంది. సరే అన్నా, సరే జాగ్రత్తగా చూసుకుంటాను. పడుకో అన్న, కాసేపు వెళ్ళి. అన్నా పెద్దన్న పడుకున్నాడు, అటు చూడు, అక్కడ ఏదో వెలుగుతుంది, దగదగా మెరిసిపోతుందన్నా. ఇటు చూడు. అమ్మో, పెద్దలు లేపుతాం. అన్నా చూసావా, దయ్యం వచ్చింది, దయ్యం వచ్చింది. లేకన్నా దెయ్యం మెరుస్తారేంటి? దెయ్యం మెరుస్తారా? దెయ్యమా ఇంకేదన్నా కూడా నీ కళ్ళతో చూడు, దగదగా మెరిసిపోతుంది. పులిని సింహాల్ని చంపేసిన వాళ్ళు మనకేంట్రా భయం? చూడు చూడండి, ఒకసారి చూడు, భయపడతాను, నేను చూస్తాను. చూద్దాం, దగ్గర రానిరా. భయపడకుడి, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండినట మీరు చూసినారు. మంచి వార్త వచ్చింది అన్నావా? ఏదైనా శుభవార్త మాత్రం ముందు రాజులకి, ఆ తర్వాత జ్ఞానులకి, ఆ తర్వాత ఊళ్ళో ఉన్న ప్రజలకి తెలిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. మనం ఎక్కడో ఊరు చివర కొండెక్కి కొండ మీద గొర్రెలు కాసుకుంటున్నాం. మనకి ఇది అవధూత ఏకంగా పైనుంచి దిగొచ్చి ఎంత శుభవార్త చెప్పిందన్నా తెలిసేది. మనం ఎప్పటి నుంచో రక్షకుడి కోసం కనిపెట్టుకొని చూస్తూ ఉంటే ఈ రోజు దోత వచ్చి మనకు శుభవర్తమానం చెప్పింది కాబట్టి మన సంబరాలు చేసుకుంటూ ఏసి ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళిపోదాం. లేకంటే ఎల్లి చూద్దాం తమ్ముడు, ప్రణమిల్లి వద్దాం తమ్ముడు. ఎల్లి చూద్దాం తమ్ముడు, ప్రణమిల్లి వద్దాం తమ్ముడు. అరే రచ్చగుండు పుట్టాడు, సిచ్చును పోగొట్టాడు, పాకలోన పుట్టనంట పండు లాంటి సిట్టోడు. ఎల్లి చూద్దాం తమ్ముడు, ప్రణమిల్లి వద్దాం తమ్ముడు. ఎల్లి చూద్దాం తమ్ముడు, ప్రణమిల్లి వద్దాం తమ్ముడు. అరే ఎర్రి గొల్లల మంటూ మనలను ఎగతాళి చేసేవారు, ఎగతాళి చేసేవారు. టటాట 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 టటట ఎర్రి గుడ్డు నూసు మనలకు ఎగిరొచ్చి చెప్పేవాళ్ళు, ఎగిరొచ్చి చెప్పేవాళ్ళు. గొల్లోళ్ళకెవరికో చెప్పినట్టు సడి సబ్బుళ్ళు కొండ మీద చేసుకుంటూ, అరే గొప్పోళ్ళకెవరికో చెప్పినట్టు సడి సబ్బుళ్ళు కొండ మీద చేసుకుంటూ పయ్యోళ్ళు ఈ మాట మనకు చెప్పారు. అరే రచ్చగుండు పుట్టాడు, సిచ్చును పోగొట్టాడు, పాకలోన పుట్టనంట పండు లాంటి సిద్ధోడు. వెళ్ళి చూద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు. అరే వెళ్ళి చూద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు. పిల్లలు గొల్లలు చూసారుగా, ఎంత చక్కగా ఉత్సాహంగా ఎంత బాగా యేసు ప్రభు పుట్టుకుని ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మరి గాబ్రియల్ దూత ఫస్ట్ వాళ్ళకే చెప్పిందంట, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వాళ్ళ దగ్గర దూత వస్తుంది అనమాట. మీరు కూడా మంచి మనసుతో ఉంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే,
మన దగ్గరకి మరి ఎవరన్నా